ఇదే ఆడుకుంటున్నారు వీళ్ళు. మన కట్టెపుల్లలు ఆట ఆడతాం చూడు మనం, ఉష్కలలో కట్టెపుల్లలు పెట్టి ఆడతాం చూడు మనం, ఆ కట్టెపుల్లలు ఆట ఆడుతున్నారు వాళ్ళు. ఇక పోతుంది చూడు, ఇక గడగడగడ అనుకుంటా కదా. అగో ఓ అమ్మ రే, ఎట్లా గుంజుకొని పోతుంది అది, బిడ్డ మనసాన్ని గుంజుకపోయినట్టే ఉంది. ఓ అమ్మ రే కాతం రైట్. ఎట్లా కొడుతుండ్రు చిన్న పోరాడానికి కూడా చూడకుండా. మరి ఏం చేసిండో మనోడు. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు రైట్ నో వచ్చేసి డే 2 గోకర్ణలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి జటాయు తీర్థకు కవర్ చేయబోతున్నాం, మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఎంజీ క్యాటేజెస్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ నుంచి ఇదే ప్లేస్కో ఇట్లా వెళ్ళాలి మనం. జటాయు అంటే మనను అప్పుడు మన రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతుంటే ఈ జటాయు అనేది అడ్డం పడి యుద్ధం చేసిందంట. యుద్ధం చేస్తే రావణాసురుడు, జటాయు అనేది గద్ద మన పక్షి, పోట్లాడితే ఆయన రావణాసురుడు ఖడ్గంతో రెక్కలు కట్ చేసిండంట. ప్రాణాలతో ఇక్కడ పడిపోయిందని చెప్పి రాముడు అక్కడ వచ్చి వెతికితే ఈ జటాయు అనేది అక్కడ కనిపిస్తే ఆ రావణాసురుడు ఎక్కడి నుంచి తీసుకుపోయింది అనేది రాముడికి చెప్పి మరి రాముడి చేతిలో చనిపోయిందంట. అది మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇక్కడే ఇగో మీకు కనిపిస్తుందా, హిల్ టాప్ గోకర్ణ, జటాయు తీర్థ, హిల్ టాప్ కుడ్లే బీచ్ రోడ్ గోకర్ణ. మీకు కనిపిస్తుంది కదా. ఇక ఇటే మనం ఇటు వెళ్ళాలి. మనం వెళ్ళే ప్లేస్కి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ దొరకాయంట గైస్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మీరు వెళ్తే కనుక, ఎవరైనా వెళ్తే కనుక పక్కా వాటర్ బాటిల్ పెట్టుకోండి మీరు. మరి ఎందుకంటే అక్కడ దూపయ్యి అదంతా లోయలాగా ఉంటుంది, అదంతా ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుందంట. మరి ఎందుకు కనీసం ఫుడ్ లేకున్నా వాటర్ అయిన ఉండాలి కనీసం మనకు. సో నేను కూడా ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నా, ఏ టైం ఎట్లా అని. ఎండలు బాగా మండిపోతున్నాయి, మస్తు కొడుతుంది ఎండ. మొత్తానికి కొండ మీదకి వచ్చేసినాం గైస్. ఒక 100 మీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడనే ఒక ఇద్దరు మిత్రులు వచ్చి చెప్పారనమాట, అసలు అక్కడ లోపలికి కిందికి మనము ఎక్స్ప్లోర్ చేద్దామనుకున్న ప్లేస్కి అలౌడ్ లేదు అని చెప్పి అన్నారు. ఎందుకని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, లాస్ట్ ఇయర్ ఇద్దరు చెన్నై గర్ల్స్ అంట, చెన్నై వాళ్ళు అంట, వాళ్ళు పడిపోయారంట, లోయల నుంచి పడిపోయారంట. అందుకోసమని అది అలౌడ్ చేస్తలేరంట. అందుకోసమని ఆడ సెక్యూరిటీ అంతా పెట్టిరంట. మేము మొత్తానికి కొండ మీదకి వచ్చినా, మనం ఎంతో ఎగ్జైట్ అవుతూ వచ్చినాము ఎక్స్ప్లోర్ చేయడానికే. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినా, కొంచెం రిస్క్ పడైనా సరే. ఏవో కొండ మీద ఉన్న గైస్ నేను చూడండి చుట్టుముట్టు మొత్తం మనకు బ్యాక్ సైడ్ కనిపించేదే అదంతా ఇక వ్యూ పాయింట్. అదే మనం వెళ్ళాల్సింది అదే. అది కనిపించేది, నా బ్యాక్ సైడ్ కనిపించేది రెస్టారెంట్ అదే. అటు నుంచే వచ్చినాం మనం, దాని సైడ్ నుంచి. నాకు కొంచెం బాధగానే ఉంది. వాళ్ళు వచ్చి మంచిగా చెప్పారు, మంచిగా వాళ్ళు అడ్రస్ కూడా కొంచెం మిస్ అయితే వాళ్ళు చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మ్యాపు తప్పు చూపించింది. అగో ఇదేనంట వ్యూ పాయింట్, ఇదే సముద్రం ఇదే. అగో చుట్టూతా చూడండి గైస్, మొత్తం మబ్బులు కమ్ముకపోయింది సముద్రం. అసలు నాకైతే మీ కెమెరా ఎట్లా కనిపిస్తుందో కానీ, నాకైతే డైరెక్ట్ ఉన్నా కానీ కూడా కొంచెం ఎట్లనో మనకు బాగా వర్షం వస్తే మబ్బులు కమ్ముకుంటే చూడు, అట్లా వస్తుంది. ఇక్కడ ఒక అతను ఫారినర్ అనుకుంటా కూర్చున్నాడు ఇక్కడ. ఏం చేయాలో, ఎక్కడి నుంచి పోవాలో, ఇదే మనం వచ్చిన పాయింట్ అయితే ఇదే. ఇక్కడ నుంచే మరి మనోడు ఒంటరిగా కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళాలో ఏమి మీకు కనిపిస్తున్నా, అలా కనిపిస్తున్నా అంత వ్యూ పాయింట్. మనం వెళ్ళాలంటే ఎట్లా ఇప్పుడు అక్కడికి?
చూడండి గైస్, అక్కడ 2 పడవలు వస్తున్నాయి. 2 పడవలు వస్తున్నాయి అక్కడి నుంచి. సో యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో సన్సెట్ వస్తుందంట, మంచిగా ఉంటుందంట. అప్పుడు మనం ఏంటంటే కొంచెం ముందే వచ్చినాం మనము అట్లా. హలో బ్రదర్. హాయ్. వెర్ ఆర్ యు ఫ్రమ్? Russia. I'm from Hyderabad. You know Hyderabad. What is your name? Jima. Dimitri. Yes. Okay, nice name. Akil. ఎంతో ఆశతో వచ్చినాం మనం ఎక్స్ప్లోర్ చేయనీకే. కానీ ఇక్కడ తీరా చూస్తే ఈ కారం తప్పిన వాళ్ళు దుకాణం పెడితే వచ్చిన గిరాకంతా మళ్ళీపోయింది అయింది నా పానానికి. ఏం చేయాలనో సేమ్ అదే టైప్ అయింది గైస్. మరి ఇప్పుడు మనం ఎంతో ఆశతో మనం ఎక్స్ప్లోర్ చేయనీకి వచ్చినాము. ఎక్స్ప్లోర్ చేయనీకి వస్తే మనకి ఎక్కడ లేదు, మనం ఎక్కడ పోవాలనో కూడా అర్థమవుతలేదు. అగో మీ ఇక్కడ కింద కనిపిస్తుందా? అగో అదంతా బంద్ చేసిర్రు. అగో దారి బంద్ చేసిర్రు చూడగో. ఇట్లా అని ఎక్కడి నుంచి వెళ్తారో ఏమో మరి. అగో అట్లా అని ఆ కొండల మధ్యలో నుంచి అట్లా అని పోవాలనే మనకు తెలిసి. ఇట్లా అని ఇట్లా తిరిగి ఇగో ఈ చెట్ల ఈ గుట్ట పక్క నుంచి మీకు కనిపిస్తున్నాయి కూడా జీరా కింద. ఆ గుట్ట పక్క నుంచి కింద నుంచి అట్లా వెళ్ళి అక్కడి నుంచి ఉన్నట్టుంది. మనకు మ్యాప్స్లో కూడా గదే కొట్టింది, అట్లనే కొట్టింది. కానీ మనం ఆ కిందికి వెళ్ళాలంటే దారి లేదు గైస్. మనం చూపించినట్టుగా 2 అమ్మాయిలు మిస్సింగ్ అంట. నేను చూడాలనుకున్నా, మీకు చూపించాలనుకున్నా, ఎక్స్ప్లోర్ చేసి మంచిగా. బ్యాడ్ లక్ అంతా. కానీ వెళ్ళాలనిపిస్తుంది, కానీ వెళ్తే ఎట్లా అనేది విధంగా సమత అయితే లేదు నాకు. ఏరా ఇగో మొత్తానికైతే ధైర్యం చేసి చిన్నగా దారి ఎట్లా ఉందో అట్లయితే నేను ప్రయత్నిస్తున్నా. మరి ఏమవుతుంది అనేది అర్థమైతలేదు. బంద్ చేసిరా ఓపెన్ ఉందా సుతాం. అమ్మా అబ్బా కన్నడలో రాసిరు ఇక. ఎవ్వరు లేరు గైస్, నేను ఒక్కనే వచ్చిన. గద్ద పక్షిరాజు గద్దకున్న హిస్టరీ అంట ఇదే. సీతాదేవిని లంకకు తీసుకెళ్తుంటే రావణాసురుడు ఈ అడ్డం పడుతుందంట, యుద్ధం చేస్తుందంట. యుద్ధం చేస్తే రావణాసురుడు కోపం వచ్చి ఏం చేసిండంటే ఖడ్గంతో రెక్కలు కట్ చేసిండంట. రెక్కలు కట్ చేస్తే పానాలతో ఇట్లా ఇక్కడనే పడ్డదని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. అయితే ఇంకా వెతుక్కుంటా రాముడు కూడా ఇక్కడనే వచ్చిందంట. ఇక్కడ చెప్తే ఇప్పుడు ఆ జటాయి అనేది చెప్పిందంట రామునికి, సీతాదేవిని రావణుడు ఇదే దారి నుంచి కొండపోయిండని చెప్పి అప్పుడు చెప్పి చేతిలో చచ్చిపోయిందంట. అక్కడ అంటే మనకు అది మిస్ అయింది, ఆ లొకేషన్ మిస్ అయింది. ఇంకా అది ఏం చేయలేని పొజిషన్. నాకు కూడా కొంచెం బాధగానే ఉంది గైస్. దీని పక్కనే కొంచెం ముందుకు ఒక 700 మీటర్లు దాని పక్కనే అనుకో, 700 మీటర్లకు రామతీర్థం అనేది దాని పక్కనే ఉంది. మీరు అక్కడి నుంచి మీకు సేమ్ పాయింట్ మీకు రోడ్ మీద నుంచి చూపించిన కదా, సేమ్ ఒకటే రోడ్డు. కాకపోతే కొంచెం మనము మన వి షేప్ అంటాం కదా, ఆ రూట్లు మారుతాయి అంతే. కానీ పక్కనే మనము దగ్గరలో ఉంటే నడుచుకుంటూ రావచ్చు, కొంచెం లాంగ్లో ఉంటే ఆటోలు ఇక్కడ దాకా వస్తాయి, నో ప్రాబ్లం, బాధవలసిన పని లేదు. వాక్ అండ్ డిస్టెన్సే, మనం ఉన్నదాన్ని బట్టి వాక్ అండ్ డిస్టెన్సే. మనం వచ్చినాము చూడండి, మనం వచ్చేసినాము చూడండి. ఇక్కడ ఏదో ఉంది, ఏం టెంపుల్ ఏమో మరి అర్థం కాలేదు. మనం కిందికి వెళ్ళి వెళ్ళాలి. యాక్చువల్లీ బంద్ చేసిర్రు, మా టెంపుల్ ఏంటో కానీ బంద్ చేసిర్రు.
అర్థం కాలే రూపటి ఏం దేవుడు ఉంటాడో కానీ బీచ్ కానుకొనే ఉన్నాయి మొత్తం టోటల్గా. చూడండి ఇంకో ఇదంతా ఇక కుడ్లే బీచ్ ఇదంతా ఇక చూడు. ఇక మనం ఇట్లా వెళ్ళాలి. కింద ఉంది మీకు కనిపిస్తుందా రామ మందిరం, కింద ఉంది రామతీర్థ మందిరం. మన దగ్గర ఉన్నట్టు ఏ దేశంలో ఎక్కడ ఉండవు ఈ గైస్ వరకు. అందుకనే బయటి కంట్రీ వాళ్ళు మనం లైక్ చేస్తుండొచ్చు కావచ్చు మన హిందూ సంప్రదాయాన్ని, అందుకే లైక్ చేస్తుండొచ్చు కావచ్చు. హరి బ్లాగర్ బ్రో. బ్లాగర్ బ్రో. ఎంతలా అమ్మా బ్రో హాయ్ ఫైన్ హౌ ఆర్ యూ వేర్ ఆర్ యూ ఫ్రమ్? లోకల్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మీకు కనిపిస్తుందా వచ్చేసినాము. తీర్థం పెద్ద మిరాకిలే గాయస్ అసలు అనుకుంటాం కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎండకు వచ్చినా కానీ కూడా ఇక్కడ దేవస్థానం దగ్గర రాగానే చాలా బాగా అనిపించింది. అక్కడ గురూజీ కూర్చున్నాడు అనుకుంటా. అమ్మా గాయస్ అనుకుంటా మూసేసిరు మొత్తానికి. అగో మనకు కనిపిస్తుంది కదా గాయస్ చూడండి, అగో రామతీర్థం. అంతా అనుకోనే ఉంది ఈ బీచ్కి. మొత్తం కొండల మధ్యలో కొండల కింద అనేది పెద్ద మిరాకిల్. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నది అసలు. ఇక్కడ చూడండి అసలు ధ్యానం చేసుకుంటున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు పాపము. సముద్రం చూడండి, బీచ్. ఇక మనకు చూపించిన కదా ఇంతకుముందుకు మీరు మనం అక్కడి నుంచి వచ్చినాం కదా, ఇక అక్కడి నుంచి వచ్చినాం. ఇది ఇటుపక్క అయితే అది అటుపక్క ఉంది. రామదేవి ఉన్న పక్క నుంచి ఆగిపోతుంది చూడండి. నాకైతే బలముద్దుగా అనిపిస్తుంది. ఇటుకు వస్తే మంచిగా హ్యాపీగా ఉంది కనిపిస్తుందిగా. ఇక్కడ రాముడు, సీతాదేవిడి, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ రాముడు స్నానం చేసి ఇక్కడ శివునికి ధ్యానం చేసేవాడంట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నదులు కొండల నుంచి వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వస్తున్నాయి. ఇది మొత్తానికి ప్రత్యేకంగా చాలా చాలా బాగుంది గైస్. ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ మిస్ కావద్దు. అసలు నాకు చాలా బాగా అనిపించింది. అసలు మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉన్న వాటరు. ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్కే బీచ్, దీని డౌన్కే బీచ్. ಅವನ ಮುಂದೆ ಬಂದ್ಕಂದ್ರೆ ಅವಾಗ 5 ಗಾಡಿ ಇಟ್ಕೊಂತೀನಿ ನಾನು ನೋಡಿ ಇಟ್ಟು ಕಲ್ಲು. వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి కింద నుంచి కూడా దారి ఉంది గైస్. వెళ్ళాలనుకుంటే అదే బీచ్ కోయి రోడ్ అని చెప్పినా కదా, బీచ్ కోయి రోడ్లో నుంచి కూడా ఇగో మనం అంతా మళ్ళీ ఎటు అక్కడ నుంచి కూడా ఉంది కానీ దారి అక్కడి నుంచి ఉంది కానీ మళ్ళీ ఎక్కలేకపోయినా అది కొంచెం ఇబ్బంది పడ్డా. అదేంటంటే శివకేవ్ లేకపోతే జటాయ తీర్థ అక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడ నుంచి రావచ్చు. ఇంకా నేరుగా ఉన్న వాళ్ళు ఇక్కడ కింది నుంచి రావచ్చు అనమాట. డైరెక్ట్గా వచ్చే వాళ్ళు ఇక్కడ కింది నుంచి రావచ్చు. కానీ
అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అది కవర్ చేసుకొని శివ కేవ్ కవర్ చేసుకొని జటాయ తీర్థ కవర్ చేసుకొని అవన్నీ కవర్ చేసుకొని ఇక్కడి నుంచి వస్తే వాళ్ళందరికి సేఫ్. ఇక్కడ గుండంలో స్నానం చేసుకొని రాముని దర్శించుకుంటే మంచిది. ఇక్కడ నుంచి చూడండి, ఇగో బీచ్కి బోట్స్కి దగ్గరగా వచ్చినాం మనం. అయితే ఇగో బీచ్కి దగ్గరగా వచ్చినాం మనం. ఇగో ఇది రెస్టారెంట్ లాగా ఉంది. ఇది రెస్టారెంట్ అయితే ఏమైనా తినేసేద్దాం. మే ఐస్ క్రీమ్ కేఫ్ పూర్ణిమ బాయ్. ये रेस्टोरेंट है? चॉकलेट कैफ़े? चॉकलेट कैफ़े है रेस्टोरेंट है? रेस्टोरेंट खाने को मिलता है? खाने को मिलते? నేను ఏమనుకున్నానంటే ఐస్ క్రీమ్ది ఒకటే అనుకున్నా. పూర్ణిమ కేఫ్ పూర్ణిమ అనే ఐస్ క్రీమ్ సింబల్స్ ఒకటే వేసారు మనకు. లంచ్దే వేయకపోతే మనకి ఎట్లా? ఫుడ్ది బీచ్కి దగ్గరగానే ఉంది. ఇదే పూర్ణిమ కేఫ్. ఇది గాయస్ ఇదే పూర్ణిమ కేఫ్. మనం మాకు ఇట్లా ఉంది. కూర్చుందాం ఏనవుతానా. బాగా ఆకలేస్తుంది, ఎండకు తిరిగినాం కదా, బాగా నడిచినాం కదా అక్కడ ఇక్కడ. సో ఏదో పూర్ణిమ స్పెషల్ హండీ అంట. కేఫ్ నేమ్ పెట్టిర్రు, దాని స్పెషల్ హండీ అంటే ఎట్లుంటుందో చూద్దామని చెప్పి అదైతే ఆర్డర్ చేసిన. మొత్తానికి బీచ్కి ముఖం పెట్టి కూర్చున్నా. చూడండి మన ఫుడ్ వచ్చింది గైస్. ఆర్డర్ చేసిన ఫుడ్ ఆనియను, లెమను, 2 చపాతీలు. ఇదేమో గైస్ మరి స్పెషల్ అని చెప్పన్నారు. ఒక స్ప్రైటు అది. బాగుంది గైస్, మంచిగా ఉంది. అంటే ఇలా ఏమేసారు అంటే క్యాప్సికమ్ వేసారు, ఇంకేదో బఠానీలు అంటాం కదా, బఠానీలు వేసారు, క్యారెట్ వేసారు, క్యాలీఫ్లవరు, ఇవన్నీ మిక్స్డ్. ఇంకేమేమో వేసారు గైస్, నాకు చెప్పనీకి వస్తలేదు. ఇవన్నీ ఏంటంటో లోపల ఉన్నాయి కానీ ఆనియన్ అన్నీ కలిపి ఇంకేంటో ఉన్నాయి కానీ బాగుంది. ఇదిగో బాగుంది. ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చిన, తినేసేద్దాం. మనోడికి కప్పులది ఏమన్నా జీవి తెచ్చిండు. గాయస్ నేను ఇక్కడ వచ్చిన కదా తినడానికి. మన తెలుగు వాళ్ళనంట అన్న, విజయవాడనంట. అన్న మీ పేరు? రతన్ అంట అన్న పేరు, విజయవాడనంట. నేను ఇందులో మాట్లాడుతున్నా మామూలుగా. అన్న మన తెలుగు వాళ్ళేనంట. అన్న బాయ్, బీచ్లోకి వెళ్ళి చూద్దాం.
అన్ని బోట్లు చూపి ఇవన్నీ ఎప్పుడు వెళ్తారో. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు బీటెక్ పని, జనాలు లేనప్పుడు ఇక కష్టకాలం అవుతుండొచ్చు. ఎక్కువ సీజన్ టైంలో బాగా ఉండొచ్చు వీళ్ళకి. నెక్స్ట్ మంత్ బాగుంటుంది అనుకుంటా సీజన్. ఎండలు కొడతాయేమో అప్పుడు. ఇప్పటికే మస్తు భరిస్తుంది గాయస్ ఇక్కడ. అగో గాయస్ మీకు కనిపిస్తుందా? అగో రామతీర్థం అదిగో వెనక మనకు బ్యాక్ సైడ్ కనిపించేది రామతీర్థం. మనం అక్కడి నుంచి వచ్చినాము. లేదా ఆడుకుంటున్నారు ఇక్కడ. మన కట్టెపుల్లలు ఆట ఆడతాం చూడు మనం, ముష్కలలో కట్టెపుల్లలు పెట్టి ఆడతాం చూడు మనం, ఆ కట్టెపుల్లలు ఆట ఆడుతున్నారు వాళ్ళు. అలా సౌండ్కి ఎట్లేమో కానీ ఆడియో బాగానే వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను గైస్. మరి ఎట్లా వస్తుంది అనేది మనకు తెలియదు. వాళ్ళు అయితే చూడదు ఇదిగో వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళు. వెళ్ళి యాక్చువల్ ఏంటంటే మన తెలుగుకి కన్నడకి చాలా దగ్గరగా ఉంటుంది సంబంధం. తెలుగు మాట్లాడినా కన్నడ మాట్లాడినా పదాలు కలిసి ఉంటాయి. ఇక్కడ కన్నడ వాళ్ళు మన తెలుగు వాళ్ళు అందరు మిక్స్ అయ్యి ఉన్నారు. ఇక బనానా నేను గోవాలో ఉన్నప్పుడు ఎక్కినా మళ్ళా ఇది బ్యాక్ సైడ్ నేను బ్యాక్ సైడు మరి ఎంతనో ఏమో మరి. బ్రదర్ హౌ మచ్? 500 1 person. मैं अकेला है. మనం దానికి చేస్తాం కానీ దాంట్లో కెమెరా ఎడ పెట్టాలనో అదేడ పెట్టాలనో అర్థం కాలేదు. ఎట్లా పోతుంది దీనికి? ఏమైనా మిషన్ ఉంటుందా? దానికి తలిగిస్తారు. దానికి తలిగిస్తారు. నేను మర్చిపోయినా. దానికి తలిగిస్తారు. ఇది ఉండబోయి దింతన బంబోల జంబా, బోల్డ్ అంతా బంబోల జంబా. నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ కెమెరా ఎడ పెట్టాలనో ఈ బ్యాగ్ ఎడ పెట్టాలనో ఎడబెట్టి ఎవరిని షూట్ చేయమనాలనో నాకు ఎవరు తోడు ఉంటానో మంచిగా ఉండు. ఇది చూడరు గైస్ ఎట్లుందో. ఇక కనిపిస్తుందా ఓ గుడి, సేమ్ గుడి లాగలేదు టెంపుల్. అట్లా కలుపుతుంటే నీళ్ళు కొడుతున్నాయి. ఇట్లా అవుతురాలు ఆ నీళ్ళు కొడుతుంటే చూసిరా వాళ్ళని ఇట్లా కొడుతురాలు. ఓ అమ్మరే కాతం రైట్. ఎట్లా కొడుతుంటాడు ఆ చిన్న పోరాడానికి కూడా చూడకుండా. మరి ఏం చేసిండో మనోడు ఏం చేసిండో కనుక మళ్ళీ ఇంకా పడుతుండగో. మనోడు ఏం చేసిండో కానీ మళ్ళీ ఇంకా పడుతుండు. సపరిచ్చిండని పులిపి తింటారా అని. నీకు తెలుగు కన్నడ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಹಿಂದಿ ದೇವ್ ಸಾದಾ ಬೇಕು ಬಾದಾಮ್ ಬೇಕು. బ్లాగర్ ఐడి అఖిల్ తెలుగు ట్రావెలర్. कैके उनके बच्चा उनके बाप का नाम रामचंद्र, उनके बाबा का नाम बच्चा. चाहिए
వాళ్ళు పెట్టిరు. ఆ కాకి ముట్టంగానే వాళ్ళు సంతోషం కాదు గైస్, వాళ్ళు మామూలు సంతోషం కాదు వీళ్ళు. వాళ్ళు సంతోషం పడుతున్నారు. అగో एक 300 रुपये है. ఇది ఉండబోయి దాన్ని కడతారు ఇప్పుడు. దాన్ని కడితే అది గుంజుకొని వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా మీకు చెప్పినా కదా, గుంజుకొని వెళ్ళిపోతుంది. అగో అగో నేను ఇద్దరు కూర్చుంటారేమో. ఇంకా దాన్ని గడితే ఇక తిప్పుకొని వస్తుంది చూడు. ఇక అది గుంజుకొని వెళ్ళిపోతుంది. మరి దీంట్లో గాలి పోతే ఎట్లా చేస్తారు వాళ్ళు మధ్యలో? గాలి పోతే అగో అది వేసుకోరు కదా, జాకెట్ లాగా వేసుకోరు కదా, అది మునగనియదు. ఇక అది మంచులను ఏమంటారు పైకి తెస్తుంది. ఇక మునగనియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ గోవాలో పడ్డా నేను. ఇది వేసుకున్నా. ఈ వెనక కనిపించే బనానాది ఎక్కిన నేను. ఈ బనానాది ఎక్కినప్పుడు నేను తీసి కొడితే అంత దూరం పోయి పడ్డా. కానీ ఏమంటే పడ్డా లేచేసిన నేను ఏమో బుగ్గలాగి అట్లా బ్యాగ్ అది వేసుకొని నాకు ఎట్లా కొడుతుంది. ఓ అమ్మరే వేసుకొని తానం చేస్తున్నాడు. అలా లేపుతుంది అది మీదకి. అలా చూడు ఎట్లా కొడుతున్నాయో. ఓ అమ్మరే లేపు ఎత్తేస్తుంది అలా నాకు. ఇక కొడుతూ స్టార్ట్ చేస్తారు. ఇక పోతుంది చూడు. ఇక గడగడ అనుకుంటా ఇక పోతుంది. ఇక అది పోతుంది చూడరు. ఇక గాయస్ ఎట్లా పోతుంది చూడరు. ఇక అది రూమ్ అనుకుంటే వెళ్ళిపోతుంది. ఇక అది అగో గత అగో ఓ అమ్మ రే చూడండి గాయస్ ఎట్లా పోతుంది అది. అగో ఎట్లా గుంజుకొని పోతుంది అది. బెడ్ మంచాన్ని గుంజుకపోయినట్టే ఉంది. అగో అంతే. ఓ అమ్మరే అగో ఓ అమ్మరే ఎట్లా అంటే బెడ్ మంచాన్ని గుంజుకపోయినట్టే గుంజుకపోతుంది గాయస్. అది వేసుకున్నాం మనం. అది వేసుకుంటాం కదా బెడ్ది పరుపు. ఆ పరుపు పరుపు లాగానే ఉంది అది. కాకపోతే ఇంకా సోఫా సెట్ లాగా ఇచ్చారు దానికి. ఎట్లా గుడి కడుతుంది. హలో హాయ్. హాయ్ వాట్ ఇస్ యువర్ నేమ్? ఆ పాప ఎంత క్యూట్గా కట్టుకుంటుందో అసలు. క్యూట్ అంటే క్యూట్గా. వీళ్ళు మదర్ ఫాదర్ కావచ్చు అనుకుంటా. ఆవిడ మదర్ అనుకుంటా. తిను ఫాదర్ అనుకుంటా. అక్కనేమో ఎట్లా కొనుక్కపోతారు చూడ. ఓ అమ్మరే ఎట్లా కొనుక్కపోతారు చూడాలను. అరే వా అరే వీళ్ళు ఏంటంటే దేవునిలాగా మొక్కుతున్నారు వీళ్ళు. నేనేమో అనుకున్నా కానీ దేవునిలాగా మొక్కుతున్నారు. అరే రే 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 నేను టైంపాస్ కూర్చున్నారు కావచ్చుగా అని చెప్పి అట్లా అనుకున్నా నేను. ఓ ఇక్కడ వీళ్ళు కూడా ఏమంటారు వీళ్ళు కూడా కట్టుకున్నారు. అగో వీళ్ళు కూడా కట్టుకొని ప్రతి ఒక్కరు మొక్కుతున్నారు వీళ్ళు కూడా.
ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా గైస్. మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. పొద్దున్న నుంచి ఒకటి అయ్యింది. నాదే మిస్టేక్ లేదు గైస్. అయితే కాసేపు రెస్ట్ తీసుకుందాం గైస్. పొద్దున్న నుంచి అక్కడ అటు ఇటు తిరుగుతూనే ఉన్నా కదా, రెస్ట్ తీసుకుందాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.